సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా రాజమౌళి ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను 1500 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సినిమాల కన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. RRRతో హాలీవుడ్లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సినీ రంగాలకు చెందిన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా, మీడియాకు సమాచారం ఇవ్వకుండా సైలెంట్గా షూటింగ్ను ప్రారంభించేశారు. మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తారు. ఎందుకంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి ప్రతి సన్నివేశాన్ని ముందుగానే దర్శకులందరికీ చేసి చూపిస్తారు. అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు, అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే నటిస్తుంటారు. దీనిపై మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చాలాసార్లు హెచ్చరించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కనే సినిమాలో ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు డూప్ లేకుండా మహేష్ దూకేశాడు. ఇటువంటి రాజమౌళి దృష్టిలో ఉంచుకొని ప్రిన్స్ కు గట్టిగా హెచ్చరిక జారీ చేశాడు. ఇటువంటివన్నీ మానుకోవాలని, కొన్ని సన్నివేశాలు డూపును పెట్టక తప్పదని, నేనే నటిస్తానంటూ ముండిపట్టు పట్టొద్దంటూ గట్టిగా చెప్పేశాడు. రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరు కదా. మహేష్ బాబు కూడా దీనికి ఓకే చెప్పారట.